ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే టీవీ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరెంతో ఆధ్యాత్మిక మేలులు పొందాలని నేను ఆశిస్తున్నాను. మరి ఈ దినం మనం వర్డ్లెస్ బుక్ గురించి నేర్చుకోబోతున్నాం. అంటే మాటలు లేని పుస్తకం. మాటలు లేని పుస్తకం అంటే మరి మనము ఇతరులకి సువార్త చెప్పాల్సి వచ్చినప్పుడు మనం చిన్నపిల్లలం కదా, మరి మనకి చెప్పటం చాలా కష్టం కదా. బైబిల్లో వాక్యాలు చదవటం కూడా మనకి సరిగ్గా రాదేమో. అయితే మరి ఇంత చిన్న వయసులోనే నేను సువార్త ఎలా చెప్పాలి, ఎలా దేవుని వాక్యం ఇతరులకి చెప్పాలి అంటే మాటలు లేని పుస్తకం ఒకటి ఉంది. అంటే రంగుల పుస్తకం. దాంతో ఆ కలర్స్ని చూపిస్తూ మనం చెప్పొచ్చు. అది ఎలాగో మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ యొక్క చిన్న బిడ్డల ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్వాగతం తెలియజేస్తున్నాను. మరి ప్రతి వారం మన వన్ వే ఛానల్లో ప్రతి శనివారం మరి 5 గంటలకు ప్రసారం చేయబడుతున్న ఈ కార్యక్రమాన్ని మీరందరూ వీక్షించి దైవాశీర్వాదములు పొందాలని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈ దినం మనం గత వారాల్లో మరి వర్డ్లెస్ బుక్ గురించి నేర్చుకుంటున్నాము. ఇప్పుడు వర్డ్లెస్ బుక్లో 3rd కలర్ వచ్చేసి రెడ్ కలర్ గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. మరి ఈ యొక్క రెడ్ కలర్ దేనికి గుర్తు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది ఈ ఎరుపు రంగు. ఈ ఎరుపు రంగుని మనం చూపించినప్పుడు మనం సువార్త ఎలా చెప్పాలో మనం ఇవాళ నేర్చుకుందాం. యేసు రక్తము మరి ద్వారానే తప్ప ఇంకా దేని ద్వారా కూడా మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేము. మన పాపములు క్షమించబడాలన్నా, కడగబడాలన్నా మరి ఈ భూమి మీద కానీ ఇంకా ఏ లోకంలో అయినా కూడా దానికి ఎలాంటి పరిష్కారం లేదు. కానీ కేవలము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగం వల్ల ఆయన చివరి బొట్టు వరకు కార్చిన ఆ రక్తం ద్వారానే మనకి ఆ యొక్క పరిష్కారం దొరికింది. మరి ఆ యొక్క పరిష్కారం ఎలా దొరికింది, మరి యేసు ప్రభు రక్తాన్ని మనం ఎలా ఆశ్రయించాలి, ఇవన్నీ కూడా మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. మరి మనము వర్డ్లెస్ బుక్ అనే ఈ యొక్క బుక్ గురించి నేర్చుకుంటున్నాం. సువార్త ఎలా మనము మరి ఏ మాటలు లేకుండానే రంగులు చూయిస్తూ ఎలా ప్రకటించాలో మనము నేర్చుకుంటూ వస్తున్నాం గత దినాలుగా. మరి ఈ దినం మనము రెడ్ కలర్ గురించి నేర్చుకోబోతున్నాం. రెడ్ కలర్ దేనికి సాదృశ్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి ఈ రెడ్ కలర్ సాదృశ్యంగా ఉంది. మరి మనము ఇక్కడ మనం మెమరీ వర్స్ కోసం మనం చూసినట్లయితే 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం 2వ భాగం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం 2వ భాగంలో ఇలాగ రాయబడి ఉంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. కాబట్టి ఈ రెడ్ కలర్ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది. మరి దీనికి సంబంధించిన వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. అలాగే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22 వచనాల్లో కూడా ఇలాగా రాయబడి ఉంది. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 నుండి 23 వచనాల్లో కూడా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం గురించి రాయబడి ఉంది. సరే పిల్లలు, మరి ఈ రెడ్ కలర్ గురించి మనం చెప్పాల్సి వచ్చినప్పుడు మరి ఇంతకుముందే ఒకసారి మనం చెప్పుకున్నాం. ఏమని అంటే మరి ఏదైనా మరి ఒక క్లాత్ మీద ఏదైనా ఏదైనా డర్ట్ పడిందంటే, ఏదైనా మురికి పడిందంటే దాన్ని ఎలా శుభ్రం చేస్తాము అని అంటే మరి ఏదైనా మంచి డిటర్జెంట్తోని, మంచి సర్ఫ్తోని, మంచి లిక్విడ్స్ కూడా వస్తున్నాయి కదా వాషింగ్ మెషిన్లో వాడడానికి. అలాంటి లిక్విడ్స్తోని మనము
వాష్ చేస్తాం. మరి ఇంకా వైట్ షర్ట్స్ మీద అయితే మరి బ్లీచ్ తోని చాలా చక్కగా వాష్ చేయొచ్చు. అయితే మరి అలాంటిది మరి మన పాపంను మరి ఎంతో ఒప్పుకుంటున్నాం. చూడండి ఎంతోమంది బిడ్డలు మరి గిల్టీ ఫీలింగ్ తోటి బాధపడుతుంటారు. గిల్ట్ అనేది ఎక్కడి నుండి వస్తుంది అనంటే మరి మనం చేసిన తప్పిదముల ద్వారా మనకి గిల్టీ ఫీలింగ్ అనేది వస్తుంది. కాబట్టి ఈ యేసయ్య రక్తం గురించి తెలుసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడా మీకు వందనాలు నాయనా. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం గురించి నాయన మాతో మీ ఉపకార ఆత్మనిచ్చి మాకు బోధించి మమ్మల్ని ఆశీర్వదించమని, వింటున్న బిడ్డలకు మాకందరికీ క్షేమాభివృద్ధి కలుగచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాను పరలోక తండ్రి. ఆమెన్. సరే పిల్లలు, మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మరి ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది అని విన్నాము. అంటే మరి మనం పాపం చేశామా లేదా అంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పి వ్రాయబడి ఉంది వాక్యంలో. మరి అందరూ అంటే ఎవరు అంటే మనుషులందరూ అని అర్థం అన్నమాట. మరి మనుషులందరూ మరి పాపం ఎలా చేశారో మనం బ్లాక్ కలర్ గురించి నేర్చుకున్నప్పుడు మనకు తెలిసింది కదా పిల్లలు. మరి అలాగే ఇవాళ మనం రెడ్ కలర్ గురించి నేర్చుకుంటున్నాము. మరి ఈ రెడ్ కలర్‌లో మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మన అందరి కోసం గూడా చిందించబడింది. కేవలం ఒక జాతి ప్రజలు, కేవలం ఒక రంగు ఉన్న ప్రజలు, కేవలం ఒక ప్రాంతపు ప్రజల కొరకు ఆయన రక్తం చిందించలేదు. కేవలం యూదుల కొరకు, ఇశ్రాయేలీయుల కొరకు ఆయన రక్తం చిందించలేదు. అన్యజనులమైన మనందరి కొరకు గూడా మరి ఆయన రక్తాన్ని చిందించాడు. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish but have everlasting life. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు కొంతమందిని ప్రేమించెను అనలేదు, ఒక జాతి ప్రజలను ప్రేమించెను అనలేదు, కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాబట్టి ఆయన అద్వితీయ కుమారుని మన కొరకు పంపించినాడు. అద్వితీయ కుమారుని పంపించి చాలామంది ఏం చెప్తున్నారంటే యేసు ప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు మరి తండ్రి ఆయనని మరి తీసుకొని వెళ్ళిపోయారు, ఆయన చనిపోలేదు, తండ్రి యేసు ప్రభు వారికి శిక్ష పడకుండా కాపాడాడు అని చెప్పి అంటున్నారు. అసలు యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఏంటి పిల్లలు? ఆయన రక్తం చిందించడానికే. మరి ఆయన రక్తం మాంసములలో పాలివాడాయను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రక్త మాంసములలో పాలివాడాడు అంటే ఒక మానవ మరి ఆయన దైవికమైన రూపంలో మరి దేవుని స్వరూపంలో ఆయన ఉన్నప్పటికీ మరి మనుషుల పోలికగా మరి మనుషుల యొక్క శరీరంలాగా మనుషుల యొక్క రక్తంలాగా ఆయన కూడా కలిగి ఉంటేనే మరి ఆయన బలి అవుతాడు, ఆయన రక్తం చిందించగలుగుతాడు. కాబట్టి మరి మురికి నీళ్ళతోని మనము ఎన్ని వస్త్రాలు ఉతికినా అవి మురికే అవుతాయి, కానీ ఇంకా ఎక్కువ మురికి అవుతాయి, కానీ అవి శుభ్రం అవ్వవు కదా పిల్లలు. సరే, అలాగే మరి ఒక పాపం కడగబడాలంటే మన మనసులో ఉన్న అపరాధ భావం అంటారు. గిల్టీ ఫీలింగ్ అంటే అపరాధ భావము. ఈ అపరాధ భావము కేవలం చిన్నపిల్లలకు ఉంటుందా లేకపోతే యవనస్తులకు ఉంటుందా అంటే మరి ఎంత పెద్ద వయసు వారైనా చిన్న బిడ్డల నుండి ఒక అవగాహన అనేది వచ్చినాక పాపం ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి అనేది మనం టీనేజ్‌లోకి ఎంటర్ అవుతుంటే ఒక 5 ఇయర్స్ దాటిన తర్వాత నుండి పిల్లలకి తప్పు, ఒప్పు అనేది తెలుస్తది. వాళ్ళు నాకు బాధ పెడుతున్నారు అని వేరే వాళ్ళ గురించి ఒక బిడ్డ వచ్చి చెప్తున్నాడు అంటే అది బాధ అని తనకి తెలిసింది అంటే తప్పకుండా తనకి తప్పేంటో, మంచేంటో కూడా తెలిసే ఉంటుంది. చాలామంది చిన్న పిల్లలకి తెలీదనుకుంటారు, కానీ కాదు కదా. మరి అలాగే సరే పిల్లలు, మరి ఇప్పుడు మనకి మరి ఎంతోమంది మన పితరులు ఏం చేస్తూ వచ్చారంటే బలులు అర్పిస్తూ వచ్చారు. మరి ఎడ్ల యొక్క, కోడల యొక్క రక్తం ద్వారా పాప క్షమాపణ కలగదు. ఎంత అర్పించినా ఆ ప్రధాన యాజకుడు అలసిపోయేవాడు. అందరి కోసం అర్పించి చివరిగా మన ఆయన గ్రేటెస్ట్ మరి ఫర్ ఎవర్ హై ప్రీస్ట్ మరి ఆయన మరి మనకు నిత్యమైన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారే మానవాళి అందరి కోసం ఆయన రక్తం చిందించి ఆయన మన కోసం ఆ రక్తాన్ని మరి తండ్రి దగ్గర అర్పించి మనందరికీ కూడా ప్రక్షాళన చేశాడు, పాప క్షమాపణ తీసుకొని వచ్చాడు.
అయితే ఈ పాప క్షమాపణ ఆయన తీసుకొని వచ్చాడు గదా! మరి ఇంక నాకేం పని, ఇంకా అయిపోయింది కదా అనుకోవచ్చు. కానీ మనకు కూడా ఒక పనుంది పిల్లలు. ఏంటి అంటే, యేసయ్య నేను పాపిని, నా పాపములు మీ రక్తంలో కడిగి పరిశుద్ధపరచండి. నా హృదయంలోకి రండి. నా హృదయంలో ఎల్లప్పుడూ నాతో మీరే సహవాసం చేయండి అని మనం గాని ప్రార్థన చేసుకుంటే మరి ప్రకటన గ్రంథం 3 అధ్యాయం 20 వచనంలో సెలవిచ్చినట్లుగా ఆయన మరి హృదయం అనే తలుపు నొద్ద నిల్చుని తట్టుచున్నాడు. ఎవడైనాను ఆయన స్వరం విని తలుపు తీసిన యెడల ఆయన లోపలికి ప్రవేశించి ఆయనతో కూడా మనం గూడా సహవాసం చేస్తాం. వి డైన్ విత్ హిమ్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్‌లో. కాబట్టి ఆయనతో మనము అనుదినం సహవాసం కలిగి ఉంటాం. మరి చాలామందికి చాలా అనుమానాలున్నాయి కదరా! మరి ఒకేసారి యేసయ్య రక్తంతో కడుగుతాము, పరిశుద్ధపరచబడతాం. ఇంకా అప్పటి నుండి నేను ఏ తప్పు చెయ్యనా అని అనుకుంటున్నారు కదా! అవును. ఇలాంటి ఆలోచనలు నాకు కూడా చాలా సార్లొచ్చాయి. కానీ యేసయ్య వాక్యంలో ఇలాంటి ఆలోచనలకి మంచి సమాధానం ఇవ్వబడింది. ఏంటి అంటే మరి పేతురు మరి ఆయనని మరి అడుగుతాడు. అయ్యా మరి నా కాళ్ళు కడగొద్దు అంటాడు. కాళ్ళు కడగొద్దు అనంటే మరి యేసుప్రభు వారు ఏం చెప్తారు? మరి మరి స్నానం చేసినాక మరి అయితే ఆయన నీ కాళ్ళు నేను కడగాల్సిందే అంటాడు. అప్పుడు ఈ పేతురు ఏమంటాడు? అయితే నాకు పూర్తిగా నన్ను కడుగయ్యా అంటాడు. అప్పుడు దేవుడేమంటాడు? ఒక్కసారి స్నానం చేసిన తర్వాత మళ్ళీ పూర్తిగా శుద్ధీకరించబడాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ మనం బయటికి వెళ్ళొస్తున్నప్పుడు మన కాళ్ళు మైలపడుతున్నాయి కదా! అలాంటప్పుడు మళ్ళీ మనము శుద్ధీకరించబడుతూ ఉండాలి. శుద్ధీకరణ అనేది దట్ ఈస్ అ కంటిన్యూయస్ ప్రాసెస్. అది కొనసాగించబడుతున్న రక్షణకు సాదృశ్యంగా ఉంది. మరి రక్షణలో 3 రకాలు. పాస్ట్ సాల్వేషన్, ప్రెజెంట్ సాల్వేషన్ అండ్ ఫ్యూచర్ సాల్వేషన్. అంటే పిల్లలు మరి మనం ఏ రోజైతే యేసయ్య రక్తంలో మనల్ని కడగమని అడుగుతామో అది పాస్ట్ సాల్వేషన్. మరి మనం బ్రతికున్నంత కాలం ఈ యొక్క మానవ శరీరం మనం కలిగి ఉన్నంత కాలము, ఈ యొక్క శరీరంలో మన ఆత్మ నివసించినంత కాలము పాపభూయిష్టమైన మరి మరి రక్తంతో జన్మ కర్మ పాపాలతో నింపబడిన ఈ యొక్క రక్తంతో ఇలాంటి శరీరంలో మనం ఉన్నాం గాబట్టి మరి ఇలాంటి శరీరంలో ఉన్నప్పుడు మనం ఎన్నోసార్లు మరి ఎన్నో పొరపాట్లలో పడిపోయే ఆస్కారం ఉంది. ఎక్కువగా వాక్యంతో ప్రార్థనలో ఎక్కువ గడపని సమయాల్లో మరి లోకంతో సహవాసం చేసేటప్పుడు లోకాన్ని చూసి ఆకర్షించబడినప్పుడు అలాగే అపవాది చేత శోధించబడినప్పుడు ఎన్నోసార్లు ఈ జీవితంలో కూడా మనము పొరపాట్లు చేసే ఆస్కారం ఉంది. అయితే కావాలని మనము తప్పు చేయకూడదు. పొరపాట్లు జరిగినప్పుడు దేవుణ్ణి క్షమించమని అడగాలి. కొన్నిసార్లు మన శక్తికి మించిపోయిన పరిస్థితులు, ప్రెషర్స్ వచ్చినప్పుడు మనము పొరపాట్లలో పడిపోతే దేవుడిని మళ్ళీ వెంటనే మనము క్షమించమని అడగాలి. మీకో విషయం చెప్తాను. మరి 2 జంతువుల గురించి మీకు చెప్తాను. ఒకటి పంది, మరొకటి గొర్రెపిల్ల అనుకుందాం. మరి ఈ యొక్క పంది ఏం చేస్తుందంటే, అది బురద గుంటలో పడినప్పుడు, అబ్బా! ఈరోజు ఉదయాన్నే లేచి నేను మరి ఏం మంచి పని చేశాను, ఎవరిని చూశానో గానీ ఇలాంటి మంచి బురదలో నేను పడ్డాను అని చెప్పి, ఆ బురదలో ఆ యొక్క పాపంలో అది సంతోషిస్తుంది. కానీ గొర్రెపిల్ల మరి చూసుకోకుండా పొరపాటున ఒక బురద గుంటలో పడినప్పుడు అదేం చేస్తుంది పిల్లలు? వెంటనే లేచి తన శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి ప్రయత్నిస్తుంది. గడ్డికి రాసుకోవటమో, నీళ్ళల్లో ఎళ్లి మరి మునిగి రావటమో, ఏదో ఒక విధంగా మరి ఆ గొర్రెపిల్ల తనకు అంటిన ఆ మాలిన్యాన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలాగే దేవుని నమ్ముకున్న బిడ్డలందరం మనం కూడా మరి మనం ఎలా ఉండాలి అనంటే, మన యొక్క హృదయాన్ని ఎప్పుడైతే మనకు ఆ గిల్టీ కాన్షియస్ అనేది అంటే అపరాధ భావం, అయ్యో నేను తప్పు చేశాను అని మనకు అనిపిస్తుందో వెంటనే మనము యేసయ్యని క్షమించమని అడగాలి. అడిగినప్పుడు యేసయ్య నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు. మనం రాత్రి పడుకునేటప్పుడు మనం ఆ దినమంతా చేసిన ఆ యొక్క పొరపాట్ల గురించి దేవుని క్షమాపణ అడిగి మనము పడుకోవాలి కదా పిల్లలు. కాబట్టి అది ఆత్మీయ స్నానంతో సమానం, శుద్ధీకరణ. అలాగే సరే పిల్లలు, మరి అలాగే యేసు ప్రభు రక్తము మరి ఆయన మరి రక్తం చిందించాలంటే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఆయన చూడండి దూతలొచ్చారు. దూతలొచ్చి
సువార్త ప్రకటించారు. ఏమని? గొల్లలకందరికీ గూడా ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. ఎందుకంటే అంతకాలంగా మరి ఆదికాండం నుండి మలాకీ వరకు తర్వాత 400 సంవత్సరాలు అది డార్క్ పీరియడ్ అని అంటారు. అదేమంటే చీకటి కాలం. అంటే యేసుప్రభు పుట్టేంత వరకు మలాకీ నుండి మళ్ళీ యేసుప్రభు వారు పుట్టేంత వరకు 400 సంవత్సరాలు ఆ డార్క్ పీరియడ్‌లో, ఆ చీకటి కాలంలో దేవుడు ఏ ప్రవక్తల ద్వారా మాట్లాడలేదు. మరి ఎటువంటి ప్రక్షాళన మానవాళికి లేదు. కాబట్టి అలాంటి సమయాల్లో మరి యేసుక్రీస్తు ప్రభువారే మరి ఈ ప్రవక్తల ద్వారా, ఈ యొక్క ధర్మశాస్త్రం ద్వారా ఏదైతే పరిపూర్ణం అవ్వలేకపోయిన రక్షణ ఉందో దాన్ని ఆయన పరిపూర్ణం చేయడానికి శుభవర్తమానం దూతల ద్వారా మరి గొల్లలకు తెలుపబడింది. చూడండి, ఈ యొక్క గొల్లలందరూ కూడా దూతలు చెప్తున్న ఆ యొక్క శుభవార్తని వింటున్నారు. అలాగే మరి వింటున్నప్పుడు మరి ఏం జరిగింది అంటే వీళ్ళందరూ కూడా మరి వెళ్ళి ఏం చేశారంటే ఇదిగోండి పశువుల పాకలో మరి ఇక్కడ మనం చూడొచ్చు మరియమ్మ, యోసేపు అలాగే యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది కదా. మరి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడుతుందన్నారు. మరి కుమారుడు అంటే ఏంటి నాన్న? కుమారుడు అయితే కన్యక గర్భవతి అయి కుమారుని కనును అంటే పాపం లేని జన్మ. మన అందరం కూడా జన్మ పాపం కలిగిన వాళ్ళం. తల్లిదండ్రుల మరి ద్వారా మనము పుట్టాము. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కేవలం కన్యక గర్భంలో జన్మించారు. కన్యక పుత్రాయ నమః అనే ఒక మాట ఉంది. మరి ఇంకా ఎన్నో గ్రంథాల్లో ఎన్నో రకాలుగా కూడా యేసుక్రీస్తు ప్రభువారు జన్మ గురించి రాయబడి ఉంది. ఈసా అలైహిస్సలాంని బీబీ మరియంకో ఖుదా కే రూహ్ సే పైదా హువా అని ఖురాన్‌లో రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువు మరి బీబీ మరియం అంటే కన్యక గర్భాన, ఖుదా కే రూహ్ అంటే ఆత్మ, మరి ఖుదా అంటే దేవుని ఆత్మ మూలమున జన్మించాడు అని రాయబడి ఉంది. కాబట్టి ఏ పురుషుని ద్వారా కాకుండా దేవుని శక్తి ద్వారానే ఆమెకు గర్భఫలం వస్తుందని గాబ్రియేలు దేవదూత ద్వారా దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడింది. మరి ఆమెకు మరి ఎంగేజ్మెంట్ చేయబడిన ఈ యోసేపు, మేరీ అండ్ జోసెఫ్ ఆయనకు ప్రదానం చేయబడింది. ఇంకా వివాహం కూడా అవ్వలేదు. అయితే ఇతను మరి ఆ యొక్క తండ్రి బాధ్యతలు శారీరకంగా మరి బౌద్ధిక తండ్రిగా యేసుప్రభు వారి యొక్క బాగోగులను చూసుకోవడానికి దేవుడు కేవలం ఏర్పాటు చేసిన సాధనమే కానీ ఈయన అతనికి మరి బౌద్ధికమైన తండ్రి కాడు. సరే పిల్లలు, మరి ఎలాంటి ఒక పరిశుద్ధమైన జన్మ ఆయన క్రియల్లో పాపం లేదు, ఆయన జన్మలో పాపం లేదు, ఆయన తలంపుల్లో కూడా ఎటువంటి పాపం లేదని వాక్యము సెలవిస్తుంది. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆ చిన్న స్టోరీ ద్వారా మీకు ఇంకా యేసయ్య రక్తం గురించి చాలా చక్కగా అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను పిల్లలు. మరి ఒక అరేబియా అడవుల్లో నలుగురు దొంగలు ప్రయాణం చేస్తున్నారు. నలుగురు దొంగలు గుర్రాల మీద ప్రయాణాలు చేస్తున్నారు. వారు ఏం దొంగలించేవారు అని అంటే వజ్రాలను దొంగలించేవాళ్ళు. యుద్ధం చేసినప్పుడు మరి రాజులు వారి కిరీటాల్లో వారి ఒంటి మీద వజ్రాలు పడిపోయి ఉంటాయి. రాజులు మరి రాజరికంగా ఉన్న బిడ్డలు చనిపోయే వాళ్ళ శవాల మీద వజ్రాలు ఏరుకోవటం, అలా యుద్ధ భూమిలో వజ్రాలు ఏరుకోవటం, ఇంకా వజ్రాలు దొరికే స్థలానికి వెళ్ళి వజ్రాలు ఏరుకోవటం వాళ్ళకి అలవాటు. అయితే వాళ్ళు ఈ వజ్రాలను ఎలా దాచిపెట్టేవారంటే వాళ్ళు ఒక లేహంలో దాన్ని ముంచి దాన్ని మింగేవాళ్ళు. మింగిన తర్వాత మళ్ళీ ఒక లేపంని వాళ్ళు తాగినప్పుడు వామిటింగ్ ద్వారా మళ్ళీ ఆ వజ్రాలని తిరిగి వాళ్ళకి ఎప్పుడైతే అవసరమో అవి తీసుకునేవాళ్ళు. అంటే వాళ్ళ స్టొమక్‌లో అంటే వారి కడుపులో వాటిని చాలా భద్రంగా ఉంచేవారనమాట. అయితే ఈ విషయము ఏమీ కూడా తెలియని ఒక అమాయకుడైన ఒక మంచి వ్యక్తి ఆ యొక్క అడవిలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే చీకటి పడుతుండగా మనుషులు కనిపించినప్పుడు జంతువులతో అటాక్ జరుగుద్దేమో అని భయమేసి ఏం చేసినాడంటే వాళ్ళ గుర్రాల మీద లిఫ్ట్ అడిగినాడు. అంటే నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి, మీరు కూడా మనుషులే, నేను మనుషులనే, మరి దారిలో మరి ఎటువంటి పరిస్థితులు మరి జంతువుల ద్వారా నాకు ఎటువంటి కీడు జరగకుండా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను అన్నప్పుడు వాళ్ళు చాలా చక్కగా అతన్ని వాళ్ళ గుర్రాల మీద ఎక్కించుకొని వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక దగ్గర కొయ్య వాళ్ళంటే మీకు తెలుసు కదా, అడవి మనుషులు, వాళ్ళు చాలా క్రూరులు. వాళ్ళకి ఎటువంటి
మరి దయాదాక్షిణ్యాలు ఉండవు. ఇంకోటి వాళ్ళు మామూలుగా మనలాంటి మనుషులను చూసినప్పుడు మొదటిగా బాగా భయపడిపోతారు. మనం ఒక జంతువుని చూసినప్పుడు, ఒక పాముని చూసినప్పుడు మనం భయపడి దాన్ని చంపకుండా ఉండము. కనిపిస్తే తప్పకుండా చంపేస్తాం. అలాగే వాళ్ళు గూడా మనలాంటి మామూలు మనుషులు, నాగరికత కలిగిన మనుషులను చూసినప్పుడు వాళ్ళు భయపడిపోయి చంపడానికి ప్రయత్నిస్తారు. అయితే వాళ్ళల్లో కొంతమందికి తెలిసి ఏంటి అంటే వీళ్ళు వజ్రాలని దొంగిలించే దొంగలు కావచ్చు. అంటే పర్ఫెక్ట్‌గా తెలీదు. కావచ్చు అని సస్పెక్ట్ చేశారు. అయితే అంటే అనుమానించారు. అయితే వీళ్ళేం చేసినారంటే వాళ్ళ నలుగురిని కూడా తీసుకొని వెళ్ళి అక్కడ మరి వాళ్ళ దేవత ముందు బలి అర్పించి, ఆ తర్వాత వీళ్ళ కడుపులో ఉన్న వజ్రాలను తీసుకోవాలని చెప్పి వాళ్ళొక మంచి ఆలోచన కలిగి వీళ్ళందరినీ గూడా మరి చేతులకి కాళ్ళకి సంకెళ్ళేసేసి నిలబెట్టారు. వాళ్ళ దేవతా బలిపీఠం దగ్గర. ఇందులో ఒక వ్యక్తి మాత్రం అమాయకుడు. ఐదో వ్యక్తి అమాయకుడు. అతనికి ఏమీ తెలీదు. అయితే ఈ నలుగురు దొంగలు చెప్తున్నారు, "అయ్యా! మా కడుపుల్లో వజ్రాలున్నాయి. మేమైతే చనిపోవడానికి అర్హులమే. కానీ నీ కడుపులో ఏమీ లేదు. నువ్వు అమాయకుడివి. నువ్వు చనిపోకూడదు. మేము వీళ్ళతో చెప్తాము నిన్నొదిలేయమని. మమ్మల్ని చంపినా పర్వాలేదు. ఎందుకంటే మాకు తప్పదు" అని చెప్పినప్పుడు అతనేమంటాడో తెలుసా పిల్లలు? "వద్దయ్యా! మీరు నలుగురు బ్రతకాలంటే నేను ముందు చనిపోవాలి. ఎందుకంటే నా కడుపులో వజ్రం లేదు కాబట్టి నేను చనిపోతే మీరు గూడా నాలాగా అమాయకులని జెప్పి మిమ్మల్ని వదిలేస్తారు. అదే మీరు ముందు చనిపోతే మరి మీరందరూ ప్రాణాల్ని కోల్పోతారు. నా గురించి మీరు మంచి చెప్పి ఎళ్తే నా ప్రాణం కాపాడబడొచ్చు. కానీ మీ అందరి కోసం ఈరోజు మీరు నన్ను ఇంతగా సహాయం చేసి తీసుకొచ్చినందుకు మీకోసం నేను ప్రాణం పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని" చెప్పేసి ఆయన ముందెళ్ళి ఆ బలిపీఠం మీద పడుకున్నప్పుడు అతన్ని బలి ఇచ్చి ఆ దేవతకి కడుపులో చెక్ చేస్తే అక్కడ వజ్రాలు లేవు. అప్పుడు వాళ్ళు వెంటనే ఏమనుకున్నారంటే బలి అర్పించే కార్యక్రమం అయిపోయింది. ఈ అమాయకులను మనం చంపి లాభం లేదు అని చెప్పేసి వాళ్ళందరినీ విడుదల చేసి పంపించేస్తారు. పిల్లలు, ఈ స్టోరీ చాలా చిన్నదే అయినా కానీ ఇందులో చాలా అర్థం ఉంది. ఏంటి అంటే అపవిత్రమైన మన కోసం పాపం లేని ఆయన పాపంగా చేయబడ్డాడు. యెషయా గ్రంథం 53 అధ్యాయం అంతా చదివినట్లయితే మన కోసం ఆయన మరి ఎండిన భూమిలో లేత మొక్క వలె సురూపమైనను సొగసైనను లేనివాడిగా, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా, మనుషులు చూడనొల్లని వానిగా ఆయన అయిపోయాడు. హిస్ ఫేస్ వాస్ మార్డ్ అని ఉంది కదా! కాబట్టి అలాంటి మరి రూపురేఖలు కోల్పోయి మనకి ఎంతో సౌందర్యాన్ని ఇచ్చాడు. అపవాది శక్తుల నుండి మనల్ని విడిపించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రక్తము ప్రతి పాపం నుండి, ప్రతి పాపంని, ఈ పాపం కూడా దేవుడు క్షమించగలడా? ఒక ఆమె ఉందంట. ఆమె కాన్పు పీటల మీద మరి పిల్లలను చంపేసేదంట. ఆ శత్రువులు ఆ యొక్క ఆమెకి ఉన్న శత్రువుల యొక్క దగ్గర నుండి డబ్బు తీసుకొని పిల్లల్ని చంపేసేదంట. ఆమె ఒక దైవజనం దగ్గరకు వచ్చి అడిగిందంట, ఇలాంటి పాపాలను కూడా దేవుడు క్షమిస్తాడు. అవును, ఎలాంటి పాపానైనా దేవుడు క్షమిస్తాడు. తెలియక నువ్వు చేసావు కాబట్టి క్షమిస్తాడు. తెలుసుకున్నాక చెయ్యటము మానేయాలి. మానేయడానికి శక్తిని దేవుడు ఎలా ఇస్తాడో మన ముందున్న ఎపిసోడ్లో మనం చూద్దాము. కాబట్టి చిన్న ఒప్పుకోలు ప్రార్థన చేసుకుందామా పిల్లలు? నాతో కలిసి మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు అయ్యా. యేసు రక్తము ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రులంగా చేస్తుంది అని చెప్పి నీ వాక్యము సెలవిస్తుంది అయ్యా. ఎన్ని బలులు అర్పించినా, ఎన్ని స్నానాలు చేసినా, ఎంత తలనీలాలు దేవునికి ఇచ్చినా, ఎన్ని రంగుల బట్టలు మార్చినా, ఎన్ని రకాలుగా నాయన నడిచినా, మా శరీరాన్ని ఎన్ని రకాలుగా గాయపరుచుకున్నా, ఉపవాసాలు చేసినా, స్నానాలు చేసినా, పోనీ పాపమును ప్రభువా, పోనీ ఈ యొక్క గిల్టీ కాన్షియస్ని నాయన, అపరాధ భావమును ఎప్పుడైతే యేసు ప్రభువా నీ రక్తం ద్వారా నా హృదయాన్ని కడగమని అడుగుతామో నాయన, కేవలము నీ రక్తం తప్ప పరలోకానికి దారి ఏదీ లేదు. పాప క్షమాపణకు ఇంకే మార్గం లేదు కనుక అయ్యా, ఈ రక్తాన్ని బట్టి మీకు వందనాలు. చివరి బొట్టు వరకు ఏమీ దాచుకోకుండా మా కొరకు కార్చిన ఈ పరిశుద్ధ రక్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా, మీరే నాయన ప్రార్థిస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోనమని అయ్యా, వారి పాపములు క్షమించి వారి హృదయాల్లోకి మీరే వచ్చి ఉండుమని, వసించుమని అయ్యా, గొప్ప రక్షణను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం పరలోక తండ్రి. ఆమేన్. యేసు ప్రభు వారి యొక్క రక్తంలో ఉన్న గొప్ప శక్తిని మరి మీరందరూ కూడా అనుభవించి ఆయన రక్తంలో కడగబడిన వారై ఆ యొక్క గొప్ప రక్షణకు పాత్రులవుదురుగాక. ఆమేన్. చిన్నారుల నేస్తం మన
స్నేహితుడేసయ్యా. పిల్లలు రెడ్ కలర్ గురించి మీరు తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఈ రెడ్ కలర్ గురించి ఎరుపు రంగుని సూచించే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం గురించి ఒక చిన్న పాట నేర్చుకుందామా? రక్తాపు నది పారుచున్నది యేసు సిలువ నుండి, రక్తాపు నది పారుచున్నది యేసు సిలువ నుండి. ఎవరా నదిలో శుద్ధి నొందెదరో రక్షణ నొందెదరో. ఎవరా నదిలో శుద్ధి నొందెదరో రక్షణ నొందెదరో. నేనెరుగుదున్ నేనమ్ముదున్ యేసు నాకై మరణించెనని, పాపంబు పోవా సిలువలో యేసు బలియాయెన్. పాపంబు పోవా సిలువలో యేసు బలియాయెన్. రక్తాపు నది పారుచున్నది యేసు సిలువ నుండి. ఎవరా నదిలో శుద్ధి నొందెదరో రక్షణ నొందెదరో. ఎవరా నదిలో శుద్ధి నొందెదరో రక్షణ నొందెదరో. పిల్లలు మీరు ఇప్పుడు వరకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం గురించి నేర్చుకున్నారు. ఈ పాట ద్వారా మీకు ఇంకా బాగా అర్థమైందని నమ్ముతున్నాము. సరే, మరి గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. స్నేహితుడేసయ్యా.